హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఇప్పుడు వరకు యూనిట్ 3లో ఏమైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ మొత్తం మళ్ళీ ఒకసారి ఓవర్ వ్యూగా చెబుతా. ఓకే, అంటే యూనిట్ 3లో ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ మొత్తం ఓవర్ వ్యూగా. ఓకే, బేసిక్గా యూనిట్ 3లో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్కి జనరల్ సొల్యూషన్ కొనుక్కునేటప్పుడు కేస్ 1 కేస్ 2 అలా వస్తాయి. ఓకే, బేసిక్గా యూనిట్ 3లో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్కి జనరల్ సొల్యూషన్ జనరల్ ఈక్వేషన్ కొనుక్కునేటప్పుడు మనకి కేస్ 1 కేస్ 2 వస్తాయి. కేస్ 1 ఎప్పుడు వస్తాయి? కేస్ 1 అనేది ఎప్పుడు వచ్చిందంటే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్కి జనరల్ ఈక్వేషన్ కనుక్కునేటప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని కేస్ 1గా తీసుకుంటారు. బేసిక్గా కేస్ 1లో ఏం చేస్తాము? ముందు ఇచ్చిన ఈక్వేషన్కి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్నాం. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత దాని ద్వారా రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్స్ని బేస్ చేసుకొని సిఎఫ్ కనుక్కున్నాం. ఓకే, రూట్స్ని బేస్ చేసుకొని సిఎఫ్ ఎట్ట కనుక్కుంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే సపోజ్ m1 ఈజీ ఇఫ్ m1, m2, m3 నాకు 3 రూట్స్ వచ్చినాయి. ఆ 3 రూట్స్ అనేవి డిఫరెంట్ అండ్ రియల్ అయితే దానికి ఫార్ములా వచ్చే లోపల c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x ప్లస్ c3 e పవర్ m3x. అదే నాకు 3 రూట్స్లో m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m3 అంటే 2 రూట్స్ అనేవి ఈక్వల్గా వచ్చింది, థర్డ్ రూట్ అనేది డిఫరెంట్గా వచ్చింది. దానికి ఫార్ములా వచ్చేటప్పుడు c1 ప్లస్ c2 ఎక్స్ ఈ పవర్ mx ప్లస్ c3 ఈ పవర్ m3 ఎక్స్. ఓకే, అదే 3 రూట్స్ ఈక్వల్గా వస్తే m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m3 ఈక్వల్ టు 1. దీని ఫార్ములా c1 ప్లస్ c2 ఎక్స్ ప్లస్ c3 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ mx. ఓకే, 3 రూట్స్ అనేవి డిఫరెంట్గా, 2 రూట్స్ ఈక్వల్గా, 3 రూట్స్ ఈక్వల్గా. అదే రూట్స్ అనేవి m1 ప్లస్ ఆర్ మైనస్ im2 ఇట్లా కనుక వస్తే రూట్స్ అనేవి m1 ప్లస్ ఆర్ మైనస్ im2. దానికి ఫార్ములా ఈ పవర్ m1x c1 cos m2x ప్లస్ c2 sin m2x. ఓకే, ఒకవేళ రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్ అయితే అంటే m1 ప్లస్ ఆర్ మైనస్ im2 ఈ ఫార్ములా ఉంటే దీనికి ఫార్ములా ఈ పవర్ m1x ఇంటూ c1 cos m2x ప్లస్ c2 sin m2x. ఓకే, ఇది కేస్ 1. కేస్ 1 ఎప్పుడు? క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, కేస్ 2 ఎప్పుడు వచ్చింది? కేస్ 2 అనేది ఎప్పుడు వచ్చింది అంటే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని కేస్ 2 అంటారు. కేస్ 2లో మనకి 5 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మోడల్ 1 చూద్దాం. ఓకే, కేస్ 2లో 5 మోడల్స్ ఉన్నాయి. మోడల్ 1 వచ్చే లోపల క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఏఎక్స్ ఉంటుంది. ఓకే, ఇందులో మోడల్ 1లో కేస్ 2 అనేది క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా. కేస్ 2లో మోడల్ 1 వచ్చే లోపల క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. అందులో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్. ఇందులో వైపీ వచ్చే లోపల ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. ఇక్కడ కేస్ 2 మోడల్ 1 ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ. అప్పుడు వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఏ. ఒకవేళ హియర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సింపుల్గా వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్లో పైన న్యూమరేటర్లో ఎక్స్ యాడ్ చేయాలి. ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై కింద డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డి ఎఫ్ డాష్ డి. ఓకే, ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ డాష్ డి. ఇక్కడ క్యాపిటల్ డి వాల్యూ బదులు స్మాల్ ఏ అంటే ఎఫ్ డాష్ ఏ. ఇక్కడ ఎఫ్ డాష్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0.
ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ న్యూమరేటర్లో ఎక్స్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఎక్స్ మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై కింద డినామినేటర్లో ఎఫ్ డాష్ టీ మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డీతో చేయాలి. అప్పుడు ఎఫ్ డబల్ డాష్ టీ. ఓకే, ఎట్లా చేయాలి దీన్ని కేస్ 2 మోడల్ 2. ఇప్పుడు కేస్ 2 మోడల్ 1 చూద్దాం. ఓకే, case 2 model 2. okay, if q of x is equal to sin ax or cos ax. okay, q of x is equal to sin ax or cos ax అంటే కేస్ 2లో మోడల్ 2లో q of x అనేది ఏ ఫామ్ ఉంటుంది, sin ax లో ఉండొచ్చు, cos ax లో ఉంది. దీనికి yp is equal to sin ax తీసుకున్నాను, నేను cos ax కూడా తీసుకోవచ్చు, f of t. కాకపోతే ఇక్కడ మోడల్ 2లో ఒక కండిషన్ గుర్తుపెట్టుకుంది, క్యాపిటల్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. క్యాపిటల్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. క్యాపిటల్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. ఆ క్యాపిటల్ డి స్క్వేర్ రావటం కోసం ఈ ఎఫ్ ఆఫ్ టీలో ఎంత అయితే ఉందో దానిని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ వస్తే దాని బదులు ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మోడల్ 1లో ఎలా చేసాము, ఎక్స్ని యాడ్ చేసాం కదా, ఎక్స్ని న్యూమరేటర్లో మల్టిప్లై చేసాం కదా, అంతే. ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ బై ఇక్కడ కింద దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎఫ్ డాష్ టీ. ఓకే, ఇట్లా చేయాలి. మోడల్ 2లో క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్. ఓకే, అప్పుడు వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఏ, అప్పుడు ఎక్స్ సైన్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ. ఒకవేళ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ పైన ఎక్స్ మల్టిప్లై చేయాలి, కింద డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కేస్ 2లో మోడల్ 3. ఓకే, కేస్ 2లో మోడల్ 3. మోడల్ 3 అంటే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ పవర్ ఎన్లో అయినా ఉండొచ్చు, వై పవర్ ఎన్లో అయినా ఉండొచ్చు. ఓకే, క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎన్ ఉంటే అప్పుడు వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ బై ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీని ఎట్లా తీసుకుంటాం మనం, ఎఫ్ ఆఫ్ టీని 1 ప్లస్ ఫై ఆఫ్ డీగా తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ మోడల్ 3లో ఎఫ్ ఆఫ్ డీని 1 ప్లస్ ఫై ఆఫ్ డీగా తీసుకుంటాం. ఈ 1 ప్లస్ ఫై ఆఫ్ డీని న్యూమరేటర్లో పంపిస్తే మనకి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ ఫై ఆఫ్ డి హోల్ పవర్ మైనస్ 1. ఓకే, ఎట్లా ఎందుకు పంపిస్తాము, ఫార్ములా రావడం కోసం. ఓకే, ఇక్కడ మోడల్ 3లో చూడండి, పవర్స్లో 1 కనుక్కుంటే మనకు వచ్చిన ఈక్వేషన్స్లో మొత్తం 1 ఓన్లీ 1లో ఉంటాయి. పవర్స్లో 2 కనుక్కుంటే మనకు వచ్చిన ఈక్వేషన్ మొత్తం ఎలా ఉంటుంది అంటే 1, 2, 3, 4 అట్లా ఉంటుంది. పవర్స్లో 3 కనుక్కుంటే మనకు వచ్చిన ఈక్వేషన్ అనేది 1, 3, 6, 10 అనేది ఆ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఈక్వేషన్ అనేది ప్లస్ మైనస్ అలా ఆల్టర్నేట్గా వస్తాయి. ఒకవేళ ఇక్కడ మైనస్ అంటే ఈక్వేషన్ మొత్తం ప్లస్సే వస్తాయి. ఓకే, అది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ 1 ప్లస్ ఫై ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ ప్లస్ మైనస్ ఉంది కదా, 1 ఇక్కడ పవర్స్లో 1 ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, 1 మైనస్ ఫై ఆఫ్ టీ ప్లస్ ఫై ఆఫ్ టీ హోల్ స్క్వేర్ అట్లా వస్తాయి. అదే 1 మైనస్ ఫై ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ 1 అంటే ఇక్కడ పవర్స్లో 1 ఉంది, ఆల్ 1s వస్తాయి. ఇక్కడ మైనస్ మైనస్ ఇటు మైనస్ ప్లస్ అంటే 1 ప్లస్ ఫై ఆఫ్ డి ప్లస్ ఫై ఆఫ్ టీ హోల్ పవర్ ప్లస్ ఫై ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ ఆన్సో. అదే పవర్స్లో 1 మైనస్ ఫై ఆఫ్ టీ హోల్ పవర్ 1 ప్లస్ ఫై ఆఫ్ టీ హోల్ పవర్ మైనస్ 2 ఉంటాయి. ఇక్కడ పవర్స్లో 2 ఉంది,
ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా 1 మైనస్ 2 ఇంటూ 5 ఆఫ్ డి ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 మైనస్ 5 ఆఫ్ డి హోల్ పవర్ మైనస్ 2 ఉంటే 1 మైనస్ మైనస్ ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ 5 ఆఫ్ డి ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్. అదే ఇక్కడ 1 మైనస్ 5 ఆఫ్ డి హోల్ పవర్ మైనస్ 3 ఉంటే ఇక్కడ పవర్స్లో 3 ఉంది. ఆర్డర్ ఏంటిది 136 అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే 1 మైనస్ 3 ఇంటూ 5 ఆఫ్ డి ప్లస్ 6 ఇంటూ 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్ అలా. అదే 1 మైనస్ 5 ఆఫ్ డి హోల్ పవర్ మైనస్ 3 అయితే ఇక్కడ పవర్స్లో 3 ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అంటే 1 ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ డి ప్లస్ 6 ఇంటూ 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్ అట్లా. ఓకే, ఇది థర్డ్ మోడల్. నెక్స్ట్ మోడల్ 4. మోడల్ 4 క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. ఇక్కడ వి వాల్యూ అనేది సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఆ మోడల్ అయినా ఉండొచ్చు, ఎక్స్ పవర్ ఎన్ ఆర్ వై పవర్ ఎన్. అంటే ఇక్కడ ఫోర్త్ మోడల్లో ఉన్న వి వాల్యూ అనేది మోడల్ 2లో అయినా ఉండొచ్చు, మోడల్ 3లో అయినా ఉండొచ్చు. మోడల్ 2లో అయినా ఉండొచ్చు, మోడల్ 3లో అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా చూడండి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఇక్కడ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ నేను మోడల్ 2 తీసుకున్నాను సైన్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ. మోడల్ 2లో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటిదంటే ఈ పవర్ ఏఎక్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తాం. అలా రాసినప్పుడు ఎక్స్ ముందు ఎంత అయితే ఉందో దాన్ని క్యాపిటల్ డీకి యాడ్ చేస్తాం. ఎంత ఉంది ఏ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. ఓకే, మోడల్ 4 అనేది ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఆ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ వి అనేది సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ దాంట్లో అయినా ఉండొచ్చు, ఎక్స్ పవర్ ఎన్ ఆర్ వై పవర్ ఎన్లో కూడా ఉండొచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ మోడల్ 4లో బేసిక్గా మోడల్ 4 రావాలంటే మీకు మోడల్ 4 రావాలంటే మోడల్ 2 మోడల్ 3 కనుక పర్ఫెక్ట్గా వస్తే మోడల్ 4 ఈజీగా వచ్చేది. ఓకే, అదే మోడల్ 5 రావాలంటే మోడల్ 3 మోడల్ 4 రావాలి. ఓకే, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ది రాస్తాను, ఇక్కడి నుంచి సాల్వ్ చేయకు. ఓకే, నెక్స్ట్ మోడల్ 5. ఓకే, మోడల్ 5లో క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి. ఇక్కడ మోడల్ 5లో వి అనేది ఓన్లీ సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్లోనే ఉంటుంది, ఎక్స్ పవర్ ఎన్లో ఉండదు. ఓకే, మోడల్ 5లో క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి. ఓకే, ఇక్కడ వి అనేది సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఎక్స్ ఓన్లీ సైన్లో కాస్ట్లో ఉంటుంది అంతే. ఇక్కడ మళ్ళీ మోడల్ 5లో 2 కేసెస్ ఉన్నాయి. కేసు వచ్చే లోపల ఇఫ్ ఎం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, ఎం వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయితే అప్పుడు ఫార్ములా వచ్చే లోపల ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి మైనస్ ఎఫ్ డాష్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. ఈ ఫార్ములా ఎప్పుడు ఎం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి మైనస్ ఎఫ్ డాష్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. ఓకే, ఒకవేళ కేస్ 2 ఎప్పుడు వచ్చింది ఇఫ్ ఎం వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1. ఓకే, ఎం వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే కేస్ 2లో మనం ఈ పవర్ ఐఏఎక్స్ అనేది యూజ్ చేస్తాం. ఎం వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే మనం ఈ పవర్ ఐఏఎక్స్ అనేది యూజ్ చేస్తాం. దానికి ఏంటి ఫార్ములా కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్. ఓకే, కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్. ఓకే, ఇప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం ఇంటూ సైన్ ఏఎక్స్ బై ఉందనుకో, దీనికి వైపు ఏమైంది ఎక్స్ పవర్ ఎం ఇంటూ సైన్ ఏఎక్స్ బై
ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే వైపీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ పవర్ ఎం పక్కన సైన్ ఏఎక్స్ ఒకటి చూడండి, కాస్ ఏఎక్స్ అనేది రియల్ పార్ట్, సైన్ ఏఎక్స్ అనేది ఇమాజినరీ పార్ట్. ఓకే, ఎక్స్ పవర్ ఎం పక్కన ఏదైతే ఉందో దాని యొక్క పార్ట్ రాయాలి. సైన్ ఏఎక్స్ అనేది ఇమాజినరీ పార్ట్ కాబట్టి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉన్న కాస్ ఏఎక్స్ ఉన్న దాన్ని ఈ పవర్ ఐఏఎక్స్గా రాస్తారు బై ఎఫ్ ఆఫ్ డి. ఓకే, ఇక్కడ కేస్ 2లో ఈ పవర్ ఐఏఎక్స్ అనే కొత్త టర్మ్ తీసుకుంటాం. ఈ పవర్ ఐఏఎక్స్కి ఫార్ములా కాస్ కేఎక్స్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఏఎక్స్. ఇక్కడ కాస్ ఏఎక్స్ అనేది రియల్ పార్ట్, సైన్ ఏఎక్స్ అనేది ఇమాజినరీ పార్ట్. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎం ఇంటూ సైన్ ఏఎక్స్ ఉంటే ఎలా రాస్తుంది, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఈ పవర్ ఐఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, అదే ఇక్కడ కాస్ ఏఎక్స్ ఉందనుకో రియల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఈ పవర్ ఐఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ అని రాస్తాం. ఓకే, బేసిక్గా మోడల్ 5 కేస్ 2 రావాలంటే మీకు మోడల్ 5 కేస్ 2 రావాలంటే మీకు మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 పర్ఫెక్ట్గా వస్తే మోడల్ 5 కేస్ 2 వస్తాయి. మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4. ఓకే, ఈ కనుక మోడల్ 2, మోడల్ 3 ఈ 2 పర్ఫెక్ట్గా వస్తే మోడల్ 4 ఈజీగా వస్తాయి. అదే మోడల్ 5 రావాలంటే మోడల్ 2, 3, 4 ఈ 4 ఈ 3 బాగా వస్తే మోడల్ 4 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, బేసిక్గా ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే టాపిక్ చాలా ఈజీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ బదులు ఆర్ ఉంది. ఓకే, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఇందులో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అడ్వాంటేజ్ ఒకటి ఉందని చెప్పాయి. అంటే ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని ఇస్తారు. ఓకే, ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ నేర్చుకుంటే ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఫార్ములాస్ అనేవి బాగా రావాలి. ట్రిగ్నామెట్రిక్ అంటే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావాలి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తే ఈజీగా సాల్వ్ చేయాలి. ఓకే, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో స్టెప్ 1 ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్కి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత దాని ద్వారా రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రూట్స్ నుంచి వైసీ కనుక్కుంటాం. అందులో C1 పక్కన ఎంతైతే ఉందో C2 పక్కన C1 పక్కన ఎంతైతే ఉందో దాన్ని క్యాపిటల్ యూగా తీసుకుంటాం. C2 పక్కన ఉన్నది క్యాపిటల్ విగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, యూవీ వాల్యూ రాసుకొని దానికి U' V' కనుక్కుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాన్స్కీన్ ఆఫ్ U, V కనుక్కుంటాం. రాన్స్కీన్ ఆఫ్ U, అంటే UV U' V' అంటే దీని ఫార్ములా UV' మైనస్ VU' కనుక్కుంటాం. ఓకే, రాన్స్కీన్ కనుక్కుంటాం. నెక్స్ట్ YP ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ AU ప్లస్ BV. ఈ ఫార్ములా కోసం ముందు మనం క్యాపిటల్ A కనుక్కుంటాం. క్యాపిటల్ A అంటే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ VR by Wronskian of U, V. ఓకే, క్యాపిటల్ ఏ కనుక్కుంటాం. క్యాపిటల్ ఏ అయిపోయిన తర్వాత క్యాపిటల్ బి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ UR by Wronskian of U, V కనుక్కుంటాం. ఓకే, Wronskian అయిపోయిన తర్వాత క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి కనుక్కుంటాం. ఈ వచ్చిన వాల్యూస్ వైపీలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ వచ్చిన వాల్యూస్ క్యాపిటల్ ఏ బదులు క్యాపిటల్ బిలో సబ్స్టిట్యూట్ చేసి క్యాపిటల్ ఏని క్యాపిటల్ యూలో ఉన్న వాల్యూతో మల్టిప్లై చేయాలి. క్యాపిటల్ బిని క్యాపిటల్ బిలో ఉన్న వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకు వైపు వచ్చింది. దేర్ఫోర్
నెక్స్ట్ వైపీ వచ్చిన తర్వాత జనరల్ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ అని పెట్టి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ఎంత వచ్చిందో దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, వైపీ ఎంత వచ్చిందో దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఇదే టోటల్ ఓవరాల్ వ్యూ ఆఫ్ థర్డ్ యూనిట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.